వెల్కమ్ టు టైమ్స్ న్యూస్ తెలుగు. కరీంనగర్ జిల్లా కొత్తపల్లి గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా గోదారి లక్ష్మి ప్రచారంలో ముందున్నారు. గతంలో తన భర్త గ్రామానికి ఎంతో అభివృద్ధి చేశాడని ఆమె తెలిపారు. తనకు ఈసారి సర్పంచ్గా అవకాశం ఇవ్వాలని కోరారు. కొత్తపల్లిని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. అందరికి గ్రామ ప్రజలందరికీ నా యొక్క నమస్కారాలు. నన్ను ఇప్పుడు కవ్వంపల్లి సత్యనారాయణ గారు ఎమ్మెల్యే గారు నన్ను కాంగ్రెస్ తరఫున బలపరిచిన అభ్యర్థిని గోదారి లక్ష్మిని. నా కొత్తపల్లి గ్రామ అభివృద్ధికి నేను సహకారం చేస్తా, అన్ని పనులు చేకూరుస్తా. సత్యనారాయణ గారి అభివృద్ధిలో హయాంలో ఎమ్మెల్యేగా ఉన్నారు. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం సీఎంగా ఉన్నప్పుడు నేను చేసే నిధులన్నీ తీసుకొస్తా. కొత్తపల్లి ప్రజలకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ఇంటింటికి ఏ అవసరం ఉందో, ఎలాంటి అభివృద్ధి కావాలన్న వాళ్ళకి అన్ని నేను చేయగలుగుతాను. ఈ ఒక్కసారి నాకు అవకాశం ఇవ్వాలని నేను గ్రామ ప్రజలందరినీ కోరుకుంటున్నాను. నేను 2006-11 వరకు సర్పంచ్గా చేసినాను. అప్పుడు చేసిన అభివృద్ధి పనుల్లో ఫిల్టర్ ట్యాంక్ ఒకటి, మినరల్ వాటరు, పోతే సీసీ రోడ్లు, పింఛన్లు, ఇందిరమ్మ ఇండ్లు ప్రతి ఒక్కరికి చేసినాను. ఇప్పుడు మా భార్యకు అవకాశం వచ్చింది. ఈమెకు తప్పకుండా మీరందరూ ఊరి సహకారంతో ఓటు వేసి గెలిపించగలరని మనవి. మరియు ఇప్పుడున్న రెడ్డి కాలనీ కానీ ప్రతి వాడకు కూడా కానీ ఏ అవసరం ఉన్నా ఎమ్మెల్యే గారి సహకారంతో ప్రతి పని చేస్తామని మీ అందరికీ హామీస్తున్నాను. జై కాంగ్రెస్. సీసీ రోడ్లు, పింఛన్స్ సైడ్ డ్రైన్లు అన్న, అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు, సీసీ రోడ్స్, వీధి లైట్లు, వాటర్ పరిస్థితి ఏదైనా ఉన్నా కానీ వాటర్ గురించి కూడా ప్రతి ఒక్కటి డ్రైనేజీలు కావాల్సిన ఎమ్మెల్యే సహకారంతో ప్రతి పనికి సారు వెనక ఉన్నాడు. నేను సార్ దగ్గరికి వెళ్ళి ఏ పని కావాలన్నా చేసి పెడతాను. ఎమ్మెల్యే నాకు ప్రోత్సహిస్తున్నారు. నేను సార్తోనే ఎప్పుడు అండదండగా ఉంటున్నాను, సార్కు అనుకూలంగా ఉంటున్నాను. ఏ పని ఊరికి ఏ సంబంధించిన పనులైనా కానీ చేస్తానని మీ అందరికీ హామీ ఇస్తున్నాను. ముఖ్యంగా డ్రైనేజీలు, పోతే మురికి కాలువలు కానీ, డ్రైనేజీలు కానీ, వాటర్ పరిస్థితి కానీ, స్ట్రీట్ లైట్లు కానీ, ఇంకెక్కడ లేని కాడ స్తంభాలు కానీ, కొత్త ఏ పని అయినా కానీ నేను చేస్తానని మీ అందరికీ హామీ ఇస్తున్నాను. గ్రామ ప్రజలు దయచేసి నన్ను గెలిపించగలరని మనవి. ఇందిరమ్మ ఇండ్లు, ఇంకా ఎవరన్నా లేని వారికి కూడా ఇండ్లు రప్పించడానికి నేను ఎమ్మెల్యే గారితో మాట్లాడి వారికి ఇప్పిస్తానని, మరియు పింఛన్ రానోళ్లకు పింఛన్లు, కూపన్ కార్ రానోళ్లకు కూపన్ కార్లు, ఇంకా ఏది అవసరం ఉన్నా చేసి పెడతానని ఎమ్మెల్యే సహకారంతో మీ ముందుకు వస్తున్నాను. దయచేసి మమ్మల్ని గెలిపించగలరని ప్రార్థన.